హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు వీడియోలో మనం ఇన్స్టెంట్ జిలేబీలు, అది కూడా అప్పం ప్యాన్లో చాలా అంటే చాలా ఈజీగా చేసుకునే చిట్టి చిట్టి జిలేబీ రెసిపీని చూద్దాము. క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి జిలేబీలు. మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది కదా జిలేబీలు ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి, ఎక్కువ టైం కూడా పట్టదు, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. మీకు ఒకటి మించి చూపిస్తాను చూడండి. లోపల వరకు సిరప్ వెళ్ళి చాలా బాగుంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, క్రిస్పీగా ఎంతో జ్యూసీగా ఉండే ఈ ఇన్స్టెంట్ జిలేబీలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ఇక్కడ నేను 1 కప్పు మైదాపిండి తీసుకున్నాను. ఇందులో నుండి 2 టేబుల్ స్పూన్ల మైదాపిండి పక్కన పెట్టేసుకోండి. జిలేబీలు అచ్చంగా మైదాపిండితో కంటే కూడా ఇందులో కొంచెం కార్న్ఫ్లోర్ లేదా బియ్యం పిండి వేసామంటే ఎక్కువసేపు క్రిస్పీగా ఉంటాయి. 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ లేదా బియ్యం పిండి అయినా వేసుకోవచ్చు. ఇలా కొలుచుకుని ఒక గిన్నెలోకి వేసేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ నెయ్యి, అలాగే ఈనో పౌడర్ 10 రూపీస్ ప్యాకెట్ ఉంటుంది కదా, 5 గ్రామ్స్, అది 1 వేసుకోవాలి. మనం ఇన్స్టెంట్ జిలేబీలు చేస్తున్నాం కాబట్టి ఈ ఈనో పౌడర్ వేయడం వల్ల 15 నిమిషాల్లోనే పిండి చక్కగా పులుస్తుంది. ఈనో పౌడర్, నెయ్యి పిండికి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. నెయ్యి అయితే ఆప్షనల్ అండి, మీరు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు. వేస్తే కనుక జిలేబీలు కమ్మగా ఉంటాయి. ఈ విధంగా బాగా పట్టించేయాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ పిండిలో ఎక్కడ కూడా గడ్డలు లేకుండా బాగా కలుపుకోవాలి. నీళ్ళు అయితే ఒకేసారి ఎక్కువ పోసేసుకోవద్దు, చూసుకుంటూ పిండిని అయితే కొంచెం గట్టిగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉండాలి. పిండి పులిసాక పలచబడుతుంది. పిండిని అయితే గట్టిగానే కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉండాలి. పిండిని బాగా బీట్ చేస్తూ ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా ఉండాలి. ఇలా కలిపేసుకుని ఈ పిండిని 15 నిమిషాల పాటు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. చక్కగా పులుస్తుంది. ఇది పులిసేలోపు మనం పంచదార పాకం పట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని 1 కప్పు పంచదార, 3/4 కప్పు నీళ్లు పోసేసి పంచదారని కరిగించుకోవాలి. ఇలా కలుపుతూ ఉంటే పంచదార త్వరగా కరుగుతుంది. పంచదార కొంచెం కరిగిన తర్వాత ఇందులో 2 యాలకులు కొంచెం చూడండి, ఈ విధంగా కొంచెం ఓపెన్ చేసి వేసుకోండి. యాలకులకు బదులుగా రోజ్ ఎసెన్స్ ఉంటే అదైనా వేసుకోవచ్చు. రోజ్ ఎసెన్స్ కూడా జిలేబీలకి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇలా కలుపుకుంటూ పంచదారని పూర్తిగా కరిగించుకోవాలి. ఇలా కరిగిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసి ఇది కొంచెం జిగురుగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. గులాబ్ జామున్ పాకం కంటే కూడా కొంచెం ఎక్కువ ఉండేలాగా, కొంచెం మనకి జిడ్డుగా తగులుతుంది చేతితో తాకితే, అలా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా తాకితే ఆయిల్ తాకినట్లుగా జిడ్డుగా కొంచెం స్టిక్కీగా ఉంటుంది. తీగ పాకం రాకూడదు. గులాబ్ జామున్ పాకం కంటే కూడా కొంచెం ఎక్కువ పాకం వచ్చేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ నిమ్మరసం వేసుకోవాలి. నిమ్మరసం వేయడం వల్ల పాకం మళ్ళీ తిరిగి పంచదారలాగా లేయర్ కట్టకుండా ఉంటుంది. అలాగే 1 టీ స్పూన్ నెయ్యి కూడా వేసేసి బాగా కలిపేసుకోండి. నెయ్యి అయితే ఆప్షనల్, మీరు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు. మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. ఈలోపు పిండి కూడా చక్కగా పులుసు ఉంటుంది. మూత తీసేసుకుని పిండిని బాగా కలుపుకోండి. పులిసిన తర్వాత చూసారా, పిండి కొంచెం పలచబడింది, అందుకని పిండిని కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను కొంచెం పసుపు వేస్తున్నాను. 1/8 టీ స్పూన్, పావు టీ స్పూన్లో సగం పసుపు వేస్తున్నాను. లైట్గా కలర్ వస్తుంది. పసుపు వాసన ఏమి రాదు, పసుపు వేసుకోవచ్చు. అలాగే 1 టేబుల్ స్పూన్ పుల్లటి పెరుగు వేసుకోవాలి. ఈ పెరుగు అయితే ముందే కలుపుకోవాలండి. నేను నీళ్ళతో పాటే పెరుగు కూడా వేసి కలుపుకోవాలి, మర్చిపోయాను, అందుకని ఇప్పుడు వేస్తున్నాను. పెరుగు అయితే మీరు ముందే వేసి కలుపుకోండి. అలాగే కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. జిలేబీలకి పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పిండిని మిల్క్ ప్యాకెట్ ఉంటుంది కదా, అందులో పోస్తున్నాను. ప్యాకెట్ని గ్లాస్లో పెట్టేసి ఈ విధంగా సరిపడా పోసేసుకుని టైట్గా రబ్బర్ బ్యాండ్ వేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన అప్పం ప్యాన్ పెట్టేసుకుని ఆ గుంటలకి సరిపడా నూనె పోసేసి బాగా కాగనివ్వాలి. అలాగే మనం మిల్క్ ప్యాకెట్లో జిలేబీ పిండి వేసి పెట్టుకున్నాం కదా, దానికి చిన్నగా రంధ్రం చేసుకోవాలి. మరి పెద్ద చేసేసుకోవద్దు, కొంచెం చిన్నది వేసుకోండి. నూనె బాగా కాగిన తర్వాతనే జిలేబీలు వేసుకోవాలి. పిండి వేస్తే వెంటనే పైకి రావాలి. బాగా వేడెక్కిన తర్వాతనే జిలేబీ వేసుకోవాలి. 2 లేదా 3 చుట్లు వేయండి, మరీ ఎక్కువ వేయొద్దు. ఎక్కువ వేసేసారంటే ప్లేస్ సరిపోదు, ఇవి పొంగుతాయి కదా, ప్లేస్ సరిపోదు. అందుకని 2-3 చుట్లు వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఫస్ట్ వై వేసేటప్పుడు గజిబిజిగా కొంచెం కంగారుగా ఉంటుంది. ఏం పర్లేదు, మీరు ఎలా వేసినా కానీ షేప్ అయితే కరెక్ట్గా వచ్చేస్తుంది. మనం అప్పం ప్యాన్లో వేస్తున్నాం కదా, మంచి షేప్లో అయితే వచ్చేస్తాయి. ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు తిప్పేసుకోండి. ముందైతే మధ్యలోది కాలిపోతుంది, చుట్టూ ఉన్నవి కాలడానికి కొంచెం టైం పడుతుంది. చూడండి, ఎలా వేసినా కానీ షేప్ అయితే చక్కగా వచ్చేస్తాయి. ఇలా కాలినవి పక్కకి తీసేసుకోండి. ఇప్పుడు నూనె కొంచెం కాగిన తర్వాత ఇందులో మళ్ళీ ఇంకొక జిలేబీ వేసేసుకోండి. ఇలా ఒక్కొక్కటి తీసేసుకుంటూ నూనె బాగా కాగిన తర్వాతనే జిలేబీ వేసుకోవాలి. నూనె కాకుండా వేసేసారంటే సరిగ్గా పొంగదు. మీకు బాగా క్రిస్పీగా కావాలనుకుంటే బాగా ఎర్రగా కాల్చుకోండి. నేనైతే కొన్ని ఎర్రగా కాలుస్తున్నాను, కొన్ని తెల్లగా ఉంచేస్తున్నాను. మా పాపకి బాగా ఎక్కువ క్రిస్పీగా ఉంటే ఇష్టము. నేను కొన్ని ఇలా కాలుస్తున్నాను. ఇలా ఒక్కొక్కటి తీసేసుకుంటూ మళ్ళీ వేసేసుకుంటూ ఇలా జిలేబీలు అయితే చేసేసుకోండి. ఇలా కొన్ని జిలేబీలు చేసుకున్న తర్వాత వేడి పాకంలో ఈ జిలేబీలు వేసుకోవాలి. ఒకవేళ మీకు పాకం చల్లగా అయిపోతే కొంచెం వేడి చేసుకోండి. వేడి పాకంలో వేస్తేనే లోపల వరకు పీల్చుకుంటుంది జిలేబీ. ఇలా లోపలికి నొక్కి పెట్టేసుకుని 2-3 నిమిషాల పాటు ఉంచేసుకుని పాకంలో నుంచి తీసేసుకోవాలి.
పాకం రాకుండా తీసుకోండి. చూడండి చక్కగా వచ్చాయి కదా జిలేబీలు. ఇలా పాకంలో నుంచి తీసేసుకుని ఒక గిన్నెలోకి వేసేసుకోండి. ఇలా కొన్ని జిలేబీలు చేసుకుంటూ పాకంలో వేసి తీసేసుకోండి. ఒకవేళ మీకు పాకం కొంచెం చిక్కగా అయిపోతే కొంచెం నీళ్లు పోసి పలచగా చేసుకుని వేడి చేసేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, చిట్టి జిలేబీలు అయితే రెడీ అయిపోయాయి. పైనుంచి సన్నగా తరిగిన పిస్తాతో గార్నిష్ చేస్తున్నాను. అస్సలు డౌట్ పడాల్సిన అవసరమే లేదండి. ఈ కొలతలో చేశారంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. షేప్ కూడా చూసారు కదా, అప్పం ప్యాన్లో వేసాం కాబట్టి షేప్ కూడా చక్కగా వస్తాయి. లోపల వరకు కూడా ఈ షుగర్ సిరప్ వెళ్ళి చాలా జ్యూసీగా చాలా క్రిస్పీగా ఉంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ ఇన్స్టెంట్ జిలేబీలు ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.